హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నెల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఏం డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తే మీకు ఈరోజు ఈ వీడియోలో. అంటే అసలు ఇన్విటేషన్ ఎలా, ఏ బేసిస్ మీద పంపిస్తున్నారు, అండ్ అందరూ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక్కళ్ళే వెళ్ళాలా, అండ్ అసలు కన్ఫర్మేషన్ మెయిల్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ ఈ ఛానల్ అండ్ ఇట్లా వెళ్ళడం వల్ల మన ఛానల్కి ఏదైనా యూజ్ ఉంటుందా, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ అయితే కవర్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఈవెంట్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియో, అండ్ ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ థింగ్, అసలు క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి ఎలా ఇన్వైట్ చేస్తారు, అండ్ కొంతమందికి మెయిల్స్ వస్తున్నాయి, కొంతమందికి ఎందుకు మెయిల్స్ రావట్లేదు, ఇది ఎక్కువ మందికి ఉన్న డౌట్ అనమాట. సో ఈ క్రియేటర్ ఈవెంట్స్ అనేవి జనరల్గా ర్యాండమ్గా పిక్ చేసే ఈవెంట్స్ అండి. అంటే వాళ్ళు ర్యాండమ్గానే పిక్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, అండ్ అది కూడా వాళ్ళు చూసేది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది అయితే మనం ఏ ఇయర్లో ఛానల్ క్రియేట్ చేసాము అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో ఫాలో అవుతారనమాట. అంటే ఇప్పుడు 2021లో క్రియేట్ చేసిన ఛానల్స్కి ఇవ్వడం కానీ, లేదంటే 2020లో క్రియేట్ చేసిన ఛానల్స్కి ఇవ్వడం కానీ, సో ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో అలాంటివి ఉన్నప్పుడు దాన్ని బట్టే వస్తుంది. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 2021లో క్రియేట్ చేశారు ఛానల్ అనుకోండి. సో 21, 22 కలిపి కూడా పెట్టచ్చు. ఆ 2 ఇయర్స్లో క్రియేట్ చేసిన వాళ్ళని ర్యాండమ్గా కూడా పిక్ చేయొచ్చు. ఇలా జరగచ్చు. ఇది మన ఊహే అంతే, ఇదే కరెక్ట్ అనేవి కాదు. అంటే వాళ్ళు ర్యాండమ్గా పిక్ చేస్తున్నారనమాట. ఏదో ఒక ఇది పెట్టుకుని, అంటే ఇయర్స్ అవ్వనివ్వండి, లేదంటే ఈ కంటెంట్ వైజ్ అవ్వనివ్వండి, అంటే ఒక్కొక్క కంటెంట్లో కొంతమందిని సెలెక్ట్ చేయడం అవనివ్వండి, అట్లా. సో అలా సెలెక్ట్ చేసి పెడుతున్నారనమాట. సో ఇవి కేవలం ర్యాండమ్గా వచ్చే ఇన్విటేషన్సేనండి, ర్యాండమ్గా వచ్చే ఇన్విటేషన్సే అంతే. అంతేగాని ఎవరో ఏదో చేస్తే రావడం ఇవన్నీ ఏముండదు. ఎవరి రికమెండేషన్లు ఏం పనిచేయండి, ర్యాండమ్గా రావాలంతే. మాకు రాలేదు, మాకు రావాలంటే ఏం చేయాలనే డౌట్ చాలామందికి ఉంది. ఎవరు ఏం చేయలేరండి, వీటికి మెయిల్స్ ఆటోమేటిక్గా రావాలి. ఈ మెయిల్స్ రావడానికి నేను 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా. సో 5 ఇయర్స్ పట్టింది, బట్ మీకు అన్ని ఇయర్స్ పట్టదులేండి. ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. యూట్యూబ్ కూడా ఎక్కువ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. సో అందరికీ ఆపర్చునిటీ వస్తుంది, టైం పట్టచ్చు అంతే తప్ప వస్తుంది కంపల్సరీ. మీరు దీని గురించి ఏం ఆలోచించాల్సిన పనే లేదు అసలు. అండ్ సబ్స్క్రైబర్స్ లిమిట్, ఇదివరకైతే మనకి సబ్స్క్రైబర్స్ లిమిట్ ఉండేది. అంటే లైక్ 5,000 పైన సబ్స్క్రైబర్స్ ఉండాలనో, లేదా 10,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే వస్తుందనో ఉండేది. బట్ ఇప్పుడు సబ్స్క్రైబర్ లిమిట్ కూడా లేదు. ఎందుకంటే మీరు మొన్న చూసినట్లయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా, అందరూ ఇది చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి అనేసి. సో అప్పుడు 200 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూట్యూబ్కి 0 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఒకటే మిలియన్, ఇంకా అంతకంటే ఎక్కువ 10 మిలియన్, 100, 100 మిలియన్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఒకటే. మీరు క్రియేటరే, వాళ్ళు క్రియేటర్సే, ఎవరైనా ఒకటేనండి. యూట్యూబ్కి ఏమీ ఇదేం కాదు. సో ఎవరికైనా ఒకటే రూల్స్ ఉంటాయి. మాకు వేరే రూల్స్, వేరే వాళ్ళకి అట్లా ఏమీ ఉండదు. అర్థమవుతుంది కదా. సో అందరికీ ఛాన్స్ వస్తుంది. సబ్స్క్రైబర్ లిమిట్ అనేది అసలు లేదు ఇప్పుడైతే. ఎందుకంటే మొన్న 200 సబ్స్క్రైబర్స్కి కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ మాట. అండ్ కన్ఫర్మేషన్ మెయిల్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మనకి మొన్న చెన్నై ఈవెంట్ గురించి చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎందుకంటే మనకు దగ్గర అయింది అదే కాబట్టి. కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, కొంతమంది రిజిస్టర్ చేసుకోలేదు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్లోనే పెడుతున్నారండి. మనకి ఆంధ్రాలో అసలు లేదు. ఈవెన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ ఒకటే ఉంది. సో హైదరాబాద్ అనమాట. సో మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే పెడుతున్నారనమాట ఎక్కువగా. అందుకే మనకి ఆంధ్రాలో ఎక్కడ లేకుండా పోయింది. బట్ ఫ్యూచర్లో పెడతారులేండి అది కూడా. సో ఇప్పుడు చెన్నైలో సెప్టెంబర్లో రిజిస్టర్ చేసుకున్నారు కొంతమంది. సో అది జస్ట్ రిజిస్టర్ అవ్వడం మాత్రమే, ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు మనకి. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాతే మనం వెళ్ళగలం అనమాట. కన్ఫర్మేషన్ మెయిల్ అనేది నేను చూసుకున్నట్లయితే నాకు మొన్న 2 ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్కి అయితే బుధవారం వచ్చిందండి మెయిల్. అంటే ఈవెంట్ సాటర్డే అయితే నాకు వెన్స్డే వచ్చిందనమాట మెయిల్. అండ్ ఇప్పుడైతే ఒక 1 వీక్ ముందు వచ్చింది. బెంగళూరు ఈవెంట్కి అయితే 1 వీక్ ముందు వచ్చిందనమాట. సో అట్లా ఎప్పుడైనా రావచ్చు, 2 డేస్ ముందు కూడా రావచ్చు. ఈరోజు ఈవెంట్ అనుకోండి, మొన్న కూడా రావచ్చు. అది మనం చెప్పలేము. ఒక్కొక్కసారి మోస్ట్లీ ముందే వస్తాయి, దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. బట్ కనీసం 1 వీక్ అనేది మనం పెట్టుకోవాలి. 1 వీక్ to
3 డేస్ ముందు వరకు అనుకోండి, అప్పటి వరకు మెయిల్ రావచ్చు మనకి. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత మనకి ఒక యాక్సెస్ కోడ్ కూడా ఉంటుందన్నమాట. ఆ యాక్సెస్ కోడ్ అనేది మనం అక్కడ చెప్తేనే వాళ్ళు మనని అలో చేస్తారనమాట లోపలికి. ఇవన్నీ కూడా ఎక్కువ గూగుల్ ఆఫీసుల్లోనే జరుగుతూ ఉంటాయండి, యూట్యూబ్ ఈవెంట్స్ అన్నీ కూడా. ఒకవేళ అక్కడ అంటే లైక్ క్రౌడ్ ఏమన్నా ఎక్కువైతే వేరే ప్లేసెస్లో ఏమైనా పెడతారనమాట. ఇప్పుడు లాస్ట్ టైం ఈ ముంబై క్రియేటర్ ఈవెంట్ పెట్టారు చూసారా, అది గూగుల్ ఆఫీస్లో కాదు, అదేదో వేరే ప్లేస్లో పెట్టారనమాట దాన్ని. అట్లా క్రౌడ్ని బట్టి ఉంటుంది అది. తక్కువ ఇప్పుడు ఇన్వైటీస్ అనేసరికి గ్యారంటీ తక్కువ మందినే ఇన్వైట్ చేస్తారు. సో మోస్ట్లీ గూగుల్ ఆఫీస్లోనే ఉంటుంది ఎక్కువ శాతం. సో మనకి ఆ కన్ఫర్మేషన్ మెయిల్లోనే ఎక్కడ ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి ఆ కన్ఫర్మేషన్ మెయిల్లోనే పెడతారనమాట. కన్ఫర్మేషన్ వస్తేనే మనం వెళ్ళగలం ఫైనల్గా. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, ఈ ఈవెంట్స్కి వెళ్ళడానికి మనం ఏమన్నా మనీ పే చేయాలా అనేసి అడిగారు. మనీ ఏం పే చేయాల్సిన పని లేదండి. ఇది యూట్యూబ్ ఈవెంట్. క్రియేటర్స్కి ఒక సపోర్ట్ ఇవ్వడానికి, లేదంటే కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ఈవెంట్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. మనం ఏం డబ్బులు పే చేయాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు దూరం నుంచి వెళ్ళామనుకోండి, మనకేం వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, అన్నీ మనమే చూసుకుని ఆ ఈవెంట్కి వెళ్ళి రావడం అనమాట, అంతే. వాళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయరు, ఓన్లీ గెస్ట్స్కి మాత్రమే. ఐ మీన్ ఇదే ఈ చీఫ్ గెస్ట్ లాగా వస్తారు కదా, అంటే ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో ఇద్దరిని పెడతారనమాట. సో వాళ్ళకే అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మిగతా ఎవరికి అయితే అకామిడేషన్ ఉండదండి. ఎవరి అకామిడేషన్ వాళ్ళే చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మన ఛానల్కి ఏమైనా యూజ్ ఉంటుందా దీనివల్ల అనేసి కూడా చాలామంది అడిగారు. మన ఛానల్కి యూజ్ అంటే యూజ్ అయితే ఏమి ఉండదండి, కాకపోతే కొలాబరేట్ అవ్వచ్చు, వేరే క్రియేటర్స్తో కొలాబరేట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో అంటే కొలాబరేట్ అవ్వడం అంటే ఇప్పుడు నార్మల్ బ్లాగ్స్ నా ఛానల్ పక్కన పెట్టండి. ఇప్పుడు నార్మల్ బ్లాగ్స్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, బ్లాగ్స్ చేసేవాళ్ళు ఇలా పలానా వాళ్ళని కలిసాము అనేసి వీడియోలో చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓకే ఈ ఛానల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము అనేసి ఆడియన్స్ వెళ్ళి చూసే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు నేను ఈ ఛానల్లో చెప్పినా మీరేం చూడరు. ఐ మీన్ ఇప్పుడు నేను ప్రమోట్ చేసినా సరే పలానా వాళ్ళు అనేసి మీరేం చూడరు, పట్టించుకోరు. మేబీ బాగా ఫేమస్ అయిన వాళ్ళైతే ఏమైనా చూస్తారేమో. బట్ వ్లాగ్స్ ఛానల్స్లో ఏంటంటే సేమ్ కంటెంట్ కాబట్టి వాళ్ళు వెళ్ళి చూసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలా కొలాబరేట్ అవ్వచ్చు. అంటే పలానా వాళ్ళని నేను కలిశాను, వాళ్ళ ఛానల్లో పలానా వీడియోస్ ఉంటాయి, అలా ఉంటుంది కదా. సో అది కొత్త వాళ్ళు తెలుస్తారు అండ్ క్రియేటర్స్ పరిచయం అవుతారు కాబట్టి షేర్ చేసుకోవచ్చు కూడా. అంటే ఏమన్నా అప్డేట్స్ వచ్చినప్పుడు అట్లా మాట్లాడుకోవడానికి, మన ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఇట్లా కూడా ఉంటుంది కాబట్టి అదొక బెనిఫిట్ అనమాట. అండ్ కంపల్సరీ యూట్యూబ్ వాళ్ళు ఏదో ఒక టిప్స్ చెప్తారండి. అది మనకి ఒక చిన్న టిప్ అయినా యూజ్ అవుతుంది, ఏదో ఒక టైంలో మనకి కంపల్సరీ యూజ్ అవుతాయి అనమాట ఆ టిప్స్. వాళ్ళు ఏంటంటే అవి బయటికి రికార్డ్ చేయకూడదు అనేసి చెప్తారు. సో మనం అవి రికార్డ్ చేయకుండా ఉంటే చాలు, బట్ మనకు అర్థమైతే చాలు అనమాట. అండ్ అలా వెళ్తూ ఉంటే ఏంటంటే హోమ్ మేకర్స్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుందండి. అంటే ఊరికే ఇంట్లో కూర్చునే వీడియోస్ కాకుండా మనం అలా బయటికి వెళ్తూ ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్తో ఉండగలం అనమాట. అంటే సింగిల్గా వెళ్ళాల్సిన పనేం లేదు. వాళ్ళు హైదరాబాద్లో అయితే చాలా సీరియస్గా చూసారండి. అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు వచ్చారనుకోండి, ఒక ఛానల్ తరపున ఇద్దరు వచ్చారనుకోండి. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చెక్ చేశారు, అంటే వాళ్ళ ఛానల్లో వీళ్ళు ఏమన్నా కనిపిస్తున్నారు వీడియోస్లో అనేది చెక్ చేశారనమాట. అలా చెక్ చేసి అలో చేశారు. బట్ కొన్నిసార్లు అలో చేస్తారు. ఇదంతా కూడా ఏంటంటే అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరికీ కూడా ఫుడ్ అరేంజ్ చేయాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళే వచ్చారనుకోండి అది వేరు, బట్ ఎక్కువ మంది వస్తే వాళ్ళకి తెలియదు కదా ఎంతమంది వస్తారనేది. అందరికీ ఫుడ్ అరేంజ్ లేకపోయినా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకే ఓన్లీ ఒక్కళ్ళే రావాలని చెప్తారండి. మ్యాక్సిమం మనం ఒక్కళ్ళే వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ లేదు అంటే ఇంకొకళ్ళని అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. అది కూడా అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళని బట్టే ఉంటుంది. కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయరు. నేను ఒకసారి విన్నాను కూడా, వాళ్ళతో పాటు వేరే వాళ్ళు వస్తే అలౌ చేయలేదు అనేసి అయితే చెప్పారనమాట. సో అలా కూడా ఉంటుంది. అదంతా అక్కడ ఆర్గనైజర్స్ని బట్టి ఉంటుంది అనమాట అది. అండ్ గిఫ్ట్స్ ఇస్తారు ఏదో ఒకటి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా యూట్యూబ్ క్యాప్ ఒకటి ఉంది కదా. సో యూట్యూబ్ క్యాప్ అక్కడ వచ్చిందేనండి. అండ్ ఇక్కడ వెలుగుతుంది కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేసి, అది కూడా అక్కడ గిఫ్ట్ వచ్చిందేనమాట. సో అట్లా ఏదో గిఫ్ట్స్ వస్తాయి. యూట్యూబ్ గిఫ్ట్స్ అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకో డౌట్ ఎక్కువ మంది అడిగింది, ఫేస్లెస్ ఛానల్స్కి రావా, ఓన్లీ ఫేస్ కనిపిస్తూ చేసే వాళ్ళకే వస్తుందా ఈ ఛాన్స్ అనేసి అడిగారు. అలా ఏం లేదండి, ఫేస్లెస్ ఛానల్స్కి కూడా వస్తుంది. ఫేస్లెస్ ఛానల్స్కే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి. కుకింగ్ ఛానల్స్ మిలియన్స్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏం ఫేస్ చేసి చూపించారు కదా. చాలామంది వెళ్ళారు ఆ ఈవెంట్స్కి. సో అట్లా ఫేస్ కనిపిస్తుందా ఫేస్ లేదా ఇవన్నీ కాదండి, ఏది కాదు అసలు.
ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ర్యాండమ్గా పిక్ చేస్తాను అంతే. సో ఇదండి క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ గురించి ఎక్కువ మంది కామన్గా అడిగిన డౌట్స్. నేను అందరికీ చెప్పలేక సమాధానం ఇలా ఒక వీడియో రూపంలో చేస్తే అన్ని డౌట్స్ ఒకటేసారి క్లారిఫై అవుతాయి అనేసి ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను.